కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను దగా చేస్తోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందని సంబరాలు చేస్తోందని ప్రశ్నించారు. సర్కారు వైఫల్యాలను ఎండగట్టేందుకు బీజేపీ ప్రజల పక్షాన పోరాడుతుందని రాజేందర్ స్పష్టం చేశారు. రేపు జరగబోయే బీజేపీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారని పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. చర్య చేపడుతున్నప్పుడు దాని పరివసరణ మీద అవగాహన లేదు. హైడ్రా మీద చేసిన డ్రామా ఏందో అర్థమైంది. ఇంకా అబద్దాల పునాదుల మీదే బతకాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చూస్తున్నాం దేశవ్యాప్తంగా. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవన్నిటినీ కూడా గుండెల్లో పెట్టుకొని దేశ ప్రజానీకాన్ని, దేశ పరిస్థితిని ఎట్లా కాపాడుకోవాలో మోడీ గారు ఇప్పటికే ఆలోచన చేస్తారు. ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగట్టడంలో, ప్రభుత్వం మోసం మాటలు ఎండగట్టడంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి ఆ తరుణంలో దీన్ని గొప్పగా విజయవంతం చేయాలని చెప్పి మా పార్టీ శ్రేణులకు, ప్రజలకు విజ్ఞప్తి.